ఆయనకు వీపు మీద క్యాన్సర్ పుండు వచ్చింది. ఆ పుండు పగిలి వీపు బాగాన గుంట ఏర్పడిందట. గడ్డపొలుగు గనక భూమిలో వేసేట్లా నూటేస్తే ఎలా రంధ్రం ఏర్పడిద్దో వీపు భాగంలో అంత పెద్ద పుండు ఏర్పడిందట. ఆ పుండు లోపట పురుగులు, ఒక్కొక్క పురుగు మనిషి చిటికిన వేలు ఎంత లావు ఉంటుందో అంత లావుపాటి పురుగులట. ఆ పురుగులు బయటకు వచ్చి ఆయన మాంసాన్ని తింటా ఉంటే పాపం ఆ రాజు బాధ తట్టుకోలేక ఓ ఓ అల్లాడిపోతూ ఉండేవాడు. ఎవరో డాక్టర్లు చెప్పారట, అయ్యా ఆ పురుగులు నీ శరీరాన్ని తినకుండా ఉండున్నట్లుగా రోజుకొచ్చి 2 కిలోల జంతు మాంసం వేస్తే ఆ పురుగులు బయటకు వచ్చి మాంసం తిని నీ శరీరాన్ని తినకుండా ఉంటాయి చెప్తే, రోజుకొచ్చి 2-3 కిలోల జంతు మాంసం పుండు లోపట వస్తే పురుగులు బయటకు వచ్చి ఆ మాంసాన్ని తిని ఈయన శరీరం తినకుండా ఉండేయట. సరిగ్గా అలాంటి దినాల్లో ప్రవక్త యెషయా రానే వచ్చాడు. హిజ్కియా, కొద్ది దినాల్లో నువ్వు చచ్చిపోబోతున్నావు, కొద్ది దినాల్లో మరణం నిన్ను ఆవరించబోతుంది, నీ ఇంటిని చక్కదిద్దుకో అని మరణ వార్త చెప్పి వెళ్ళాడు. హిజ్కియా ఏం చేశాడో తెలుసా? గోడతోటి అభిముఖుడై, యెహోవా, యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిలో నేను ఎట్లా నడుచుకున్నానో, నీ దృష్టికి సమస్తము అనుకూలంగా నేను ఎట్లా నడుచుకున్నానో, నీ కొరకు నేను చేసింది, నీ సన్నిధిలో నేను ఎలా బ్రతికానో, నేను బ్రతికిన బ్రతుకు ఒక్కసారి జ్ఞాపకానికి తెచ్చుకోవా దేవా. నీ ఇల్లు పాడైతే నేను చూసి చూడనట్లుగా మౌనంగా లేనుగా. పాడైన నీ ఇంటిని నేను బాగు చేశాను అయ్యా. మరి నా ఒళ్ళు పాడైతే నీవెట్ట మౌనంగా ఉంటావు? నీ ఇంటి నేను బాగు చేసినట్లుగా నా ఒంటిని నువ్వు బాగు చేయాలయ్యా అన్నాడు. మహారు మాట మాట్లాడకుండా నేను బాగు చేస్తున్నా, బాగు చేయటమే కాదు 15 సంవత్సరాల ఆయుష్ నీకు పొడిగిస్తున్నా అంటాడు. బిడ్డలారా, నీకు ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు నీవు ఎలాంటి ప్రార్థన చేసేటట్లు ఉండాలో తెలుసా? ఎప్పుడైనా నీ ఇంట్లో ఏదైనా కష్టం వస్తే మోకరించి, అయ్యా నా యవ్వన వయసులో నీ సన్నిధిలో నేను ఎట్లా బ్రతికానో ఒకసారి గుర్తుకు తెచ్చుకో. దేవుడు దేవుడని మందిరానికి పరిగెత్తేనే, పాస్టర్ గారు, సేవకులు, విశ్వాసులు నా మందిరం నా మందిరం అని మందిరం కొరకు పరిగెత్తేనే, నా నిండు యవ్వన వయసులో నేను ఎలా నీ కొరకు బ్రతికానో గుర్తుకు తెచ్చుకోయని నీ భక్తిని దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసేటట్టు ఉండాలి.